సాదా బైనామా భూముల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శాసన మండలిలో పలువురు సభ్యుల ప్రశ్నలకు పొంగులేటి సమాధానమిచ్చారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత అందులో సాదా బైనామాలు చేర్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సాదా బైనామా భూములను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. 413 గ్రామాల్లో పెండింగ్లో ఉన్న భూముల సమస్యలపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. భూమి లేకుండా పాస్బుక్ మాత్రమే ఉండి రైతు బంధు, రైతు భరోసా తీసుకుంటున్నారని, వెంటనే దానిని పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూభారతిలో పెట్టిన విధంగా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూధార్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 5 గ్రామాల్లో ఆల్రెడీ భూధార్కి సంబంధించిన కార్డులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అధ్యక్ష, భూములున్న ఆసాములను సరిపే చేసి నాకు భూధార్ ఇవ్వమని ముందుకు వస్తారో సెకండ్ ఫేజ్ లో వాటన్నిటికీ కూడా భూధార్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అధ్యక్ష, ఈ సర్వే ఎప్పుడైతే మనం చేస్తున్నామో సర్వే ఆధారంగా డెఫినెట్ గా ఆ గెట్లకు సంబంధించింది, ఆ దారులకు సంబంధించిన అంశంలో దాన్ని ఆ పాస్బుక్లు ఇష్యూ చేయకుండా ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. తమరన్నట్లు ధరణి తర్వాత ఉన్న అంశాల వల్ల కానీ భూమి లేకుండా పాస్బుక్లుండి పాస్బుక్ల కారణంగా గత ప్రభుత్వంలో రైతు బంధు కానీ ఇప్పుడు రైతు భరోసా కూడా మొన్నటి వరకు తీసుకున్నమాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుందో ఆ భూములు పానీల్లో ఏదైతే ఆన్లైన్ లో రికార్డులో కరెక్షన్ చేయని కారణంగా అటువంటి భూములకు కూడా రైతు బంధు, రైతు భరోసా కూడా తీసుకుంటున్న వాటిని కొన్ని ఇప్పటికే గుర్తించి కరెక్షన్ చేశాం. అధ్యక్ష, ప్రతి రెవెన్యూ విలేజ్ లో సర్వే జరిగినప్పుడు కొంత పరిష్కారం అవుతుంది. రెండవది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరిని జీపీఓలను నిర్ణయించిందో దీని వల్ల కూడా ఆ రెవెన్యూ గ్రామంలో ఉండే సమస్యలు తప్పకుండా ఇమీడియట్లీగా ఎంఆర్ఓ గారికో ఆర్ఐ గారికో ఇంటిమేట్ చేయటం వల్ల ఇటువంటి సమస్యల పరిష్కారం అవుతుందని ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతుంది. అధ్యక్ష.